మొన్న మన డిఆర్డిఓ వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్ వద్ద ఒక పరీక్ష నిర్వహించారు. ఏమిటి ఇది అంటే 800 కిలోమీటర్లు ప్రయాణించగలిగే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్. అంటే టార్గెట్ చైనానా అంటే కాదండి, పాకిస్తాన్ని దాటి ఇంకొక దేశం టర్కీ, మన శత్రు దేశం. అంటే మీరు భారత్లో కూర్చొని మీ కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేస్తే ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ టర్కీ మీద దాడులు చెయ్యాలి. అంటే కొత్త శత్రువు అండి. ఈ టర్కీ యొక్క ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని మాట్లాడుతున్నాము. కానీ నిన్న చూడండి, ఈ సాంబా అంటారు, జమ్మూ అండ్ కాశ్మీర్లో సాంబా, అలాగే రజౌరి అంటారు, పూంచ్ సెక్టార్స్, ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని డ్రోన్లు డైరెక్ట్గా, అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ బార్డర్ అనండి లేదా ఎల్ఓసి అనండి, ఇక్కడ మీకు కనిపించాయి. సో నేరుగా వస్తున్నాయి, వచ్చి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు చూసి వాటి మీద ఫైరింగ్ చేశారు. తర్వాత అవి తిరిగి వెళ్ళిపోయి. ఇప్పుడు ఈ డ్రోన్లు ఎవరివి అని చూసారో అనుకోండి, టర్కీ వాడిది. అంటే చూడండి, వాడికి సంబంధమే లేదు. మీకు ఎల్ఓసి వద్ద పిఓకే అనబడే ప్రాంతం వద్ద టర్కీ వాడికి ఏమిటి పని? ఏమీ లేదు. కానీ వాడు ఇవాళ ఏం చేస్తున్నాడు? పాకిస్తాన్లోనే తన డ్రోన్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక యూనిట్ను పెడుతున్నాడు. సో ఆటోమేటిక్గా టర్కీ డ్రోన్స్ అన్నప్పుడు వాటిని వీడు పాకిస్తాన్కి ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మన మీదే కదా వాడతారు. సో మొన్న కూడా ఒక ఎగ్జిబిషన్లో లిటరల్గా మనం చూపించాం, చూసుకోండి. మీకు ఈహా అనబడే డ్రోన్లు అవి వచ్చి పడ్డాయి, మనం పట్టుకున్నాము, తీసుకొచ్చాము, డిఆర్డిఓ ల్యాబ్లో చూసాం. వాటిని డిస్ప్లేకి పెట్టి మీడియాకు చూపిస్తున్నాం. ఇలాగా ఈ డ్రోన్లు వచ్చి పడ్డాయండి, ఇవి పాకిస్తాన్ వాళ్ళవి కావు, టర్కీ వాళ్ళవి. మరి టర్కీ వాడికి ఏమిటి పని? ఇప్పుడు మీరు ఆలోచించండి, పాకిస్తాన్ నుంచి ఒక 20 డ్రోన్లు వచ్చేయండి, ఎందుకు వస్తాయి అంటే వాడు మన పైన నిఘా పెడుతున్నాడు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంది, మన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయా? సడన్గా మీకు సాంబా మీద ఒక 10 డ్రోన్లు, ఇమీడియట్గా మనం అలర్ట్గా ఉన్నామా, రెడీగా ఉన్నామా, మన రేడార్ల యొక్క పనితనం ఏంటి చెక్ చేయడానికి. అందుకే మన కమాండర్స్ వాళ్ళు చెప్తున్నారు, పాకిస్తాన్కి అలాంటి ధైర్యము లేదు, కెపాసిటీ లేదు, అయినా కూడా ఇలా చేస్తున్నాడంటే ఎవరో రెచ్చగొడుతున్నారు. ఎవరో రెచ్చగొట్టడం ఏంటి? వీళ్ళిద్దరూ మీకు ఐరన్ బ్రదర్స్ కదా. పాకిస్తాన్ చైనా అంటాం, ఇవాళ పాకిస్తాన్ టర్కీ. సో నేను డ్రోన్లు తయారు చేస్తున్నాను, చాలా చాలా పవర్ఫుల్ డ్రోన్స్, కావాలంటే చెక్ చేసుకో. వీడు వచ్చాడు, చెక్ చేశాడు, మనము కూడా టపా ఫైరింగ్ చేసాము. ఇప్పుడు ఎన్ని డ్రోన్స్ పడిపోయాయి మనకు వార్తలు వస్తాయి. వాళ్ళేదో తప్పించుకొని తిరిగి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. అలా ఏం లేదండి, కొన్ని డ్రోన్స్ పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ ఏమిటి? మేల్ అంటారు, మేల్ డ్రోన్స్ అంటే ఏంటి? మీకు మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్, ఇవేనండి ప్రమాదం. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు భారత్ అన్నారు అనుకోండి, మీ వద్ద ఇలాంటి డ్రోన్స్ ఒక 200 ఉండొచ్చు, 200 నెంబర్స్ ఉండొచ్చు. పాకిస్తాన్ వాడి వద్ద 60 ఉన్నాయి, ఇందులో టర్కీ వాడు ఇచ్చినవే. మరి ఇవి పెట్టుకొని వాడు మనతో యుద్ధం చేయగలడా అంటే అలా కాదు. ఈ డ్రోన్లు అంతా కూడా కామాకాజే డ్రోన్స్ అని అంటారు. అంటే మీకు ఆత్మాహుతి దాడులకు వాడచ్చు, అంటే వాటికి అవే మీకు సూసైడ్ అటెంప్ట్ లాగా వస్తాయి. ఇదే డేంజర్. ఇప్పుడు మొన్న వాళ్ళు ఏం చేశారు, ఈ డిస్ప్లేలో పెట్టినప్పుడు ఈ పలానా డ్రోన్ మన జలంధర్ ఎయిర్ బేస్ వద్దకు వచ్చింది. సో జలంధర్ ఎయిర్ బేస్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక 4 రఫేల్ విమానాలు ఉన్నాయండి. సడన్గా ఇవి వెళ్ళి పడ్డాయి అనుకోండి, పేలిపోయాయి అనుకోండి, మనకెంత నష్టం. కాబట్టి వీటిని మనం ఈజీగా తీసుకోకూడదు. రేపు వరల్డ్ వైడ్ ఎక్కడ యుద్ధము జరిగినా అందరూ మాట్లాడే విషయం ఏమిటి? ఇది డ్రోన్ వార్ఫేరే. ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధము కూడా మ్యాక్సిమం డ్రోన్లు రష్యా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇరాన్ నుంచి తెచ్చుకున్నారు. ఇవన్నీ కామాకాసే డ్రోన్సే. సో ఇప్పుడు ఇవి మీకు నెంబర్ ఆఫ్ డ్రోన్స్ ఉండి అవి ఒక్కసారిగా మీ మీదకి వచ్చినప్పుడు ఓకే, మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టము రేడార్స్ ఎప్పుడు అలర్ట్గానే ఉన్నాయి. కానీ 1, 2 వచ్చి పడ్డాయి అనుకోండి, మీ విమానాల మీద పడ్డాయి అనుకోండి, పేలితే మీకు ఎంత నష్టము?
కాబట్టి డ్రోన్ల విషయంలో మనం చాలా సీరియస్గా ఉన్నాం. ఇప్పుడు మనము కూడా పని చేయొచ్చు, అది వేరు, కానీ వాడివి చాలా పువర్ క్వాలిటీ. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది? పాకిస్తాన్ వాడు లిటరల్గా మనకు దొరికిపోయాడు. వాడి యొక్క పవర్ ఏంటి, కెపాసిటీ ఏంటి, ఆయుధాలు ఏమిటి, ఏ దేశానిది వాడతాడు, సర్వము మనకి తెలిసింది. వాటి యొక్క పనితనము కూడా మనము ఓపెన్గా ప్రపంచానికి చెప్పగలిగాం. స్టార్ట్స్ ఫ్రమ్ అమెరికా F-16 ఏం చేయగలదు, చైనా వాడి JF-17 ఏం చేయగలదు, వాడి యొక్క PL-15 ఏంటి, టర్కీ వాడి డ్రోన్లు ఏమిటి. సో ఇదే కదా వాడి మెయిన్ పవర్ని అనుకుంటున్నాడు. ఏవి కూడా మన విమానాలు మన ADS ముందు నిలబడలేకపోయాయి. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఉంటుంది. ఇదే చెప్తున్నారంటే మన యుద్ధ నిపుణులు అందరూ ఏం మాట్లాడుతున్నారంటే పాకిస్తాన్పై త్వరలోనే ఇంకొక ఆపరేషన్ సింధూర్ ఉంటుంది. కానీ ఈసారి తేడా ఏమిటి, లిమిట్ అనేది ఉండదు. అంటే పోయినసారి ఏం చేసాం మనము, మన నేవీ ఫోర్స్ని వాడలేదు. మన యుద్ధ నౌక అక్కడ దాకా వెళ్ళింది, కానీ కరాచీ పోర్టు తప్పించుకుంది. ఈసారి అలా కాదండి. ఈసారి మనము మన నేవల్ ఫోర్సెస్ని వాడతాము, ఎయిర్ ఫోర్స్ని వాడతాము, అలాగే ఇండియన్ ఆర్మీ ఏం చెయ్యాలో చేస్తుంది. ఇదే ఈసారి తేడా. అంటే మీకు జరిగిన డ్యామేజ్కి ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటాయనేది పాకిస్తాన్ వాడు ఊహించలేడు. ఇవన్నీ వాడికి తెలియదా? తెలుసు. వాడి వీక్నెస్ తెలుసు, వాడి కెపాసిటీ కూడా తెలుసు. అయినా కూడా ఎందుకు చేస్తున్నాడు? టర్కీ యొక్క డ్రోన్లు ఎలా పనిచేస్తాయి, భారత్ యొక్క రేడార్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, అసలు నిజంగానే వీళ్ళ వద్ద ఎలాంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంది అంటే DRDO వాళ్ళు ప్రతి ఒక్క సెక్టార్లో అద్భుతమైన యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఉంచారండి. అది సాంబా అనండి, రజౌరి అనండి, లేదా మనం అంటున్న పూంచ్ సెక్టార్, ప్రతి దగ్గర కూడా ఫ్రెండ్స్ ఇవాళ భారత్ అన్నప్పుడు మీరు ఒక విమానము అనండి, ఒక ఓడా అనండి, ఒక డ్రోన్ అనండి, ఎక్కడైనా కూడా మనం హయ్యెస్ట్ క్వాలిటీని వాడుతున్నాం. సో వీళ్ళలాగా ఇప్పుడు మీకు ఆ డ్రోన్ పడింది అనుకోండి, మీకు చెక్కు చెదరలేదండి, అలాగే తీసుకొచ్చి ప్రజలకు చూపించాం. ఇదే టర్కీ వాడి డ్రోన్ ఇలాగే పడింది. అదిగోండి అది చైనా వాడి మిసైల్ PL-15 ఇలాగే పడింది. ఏంటి, వీళ్ళు పాకిస్తాన్కి పరమ చెత్త క్వాలిటీ డ్రోన్స్, క్వాలిటీ మిసైల్సే ఇచ్చారు. ఇది వాస్తవం. అంటే పాకిస్తాన్ వాడు డబ్బు ఇవ్వడు కదండి. కానీ ఈరోజు మీరు చూసారనుకోండి, ట్రంప్ గారు రావడం వలన వీళ్ళకు ఒక మాదిరిగా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది పోయిందండి. అమెరికా వాడు పాకిస్తాన్కి డబ్బు ఇస్తున్నాడు, అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మేము లోన్లు ఇస్తాం. ఏంటి, అమెరికా వాడు చెప్పడం వలన, ట్రంప్ చెప్పడం వలన. సో ఈరోజు మేము ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నామని వాడు అనుకోవచ్చు. ప్రజలు కాదండి, ప్రజల కోసరం అక్కడ ఏమీ లేదు. అసీం మునీర్ తన పొట్ట నింపుకోవడము, షాబాజ్ షరీఫ్ వాడికి ఎంత కావాలో అంత అమెరికా వాడు పంపిస్తున్నాడు, వీడు తీసుకుంటున్నాడు, ఇలాంటి ఆటలు ఆడుతున్నాడు. మీకు ఒక 20 డ్రోన్లను మీకు LOC దాకా వాడు పంపించాడు అనుకోండి, దీన్ని మీరు ఎంత గొప్ప అవకాశంగా తీసుకోవాలి, అది నేను ఆలోచించేది. సో పంపించాడు కదా అంటే నువ్వు నా ఎయిర్ స్పేస్లోకి వాడు వచ్చాడో లేడో మనకు తెలియదు. ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఇది మీకు స్వర్ణావకాశం కదా, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కదా. దీనిని బేస్ చేసుకొని భారత్ పాకిస్తాన్కి ఎలాంటి డ్యామేజ్ క్రియేట్ చేయొచ్చో మనం చెయ్యగలము. మరి వాడు ఇంతలాగా భయపడుతూనే ఇట్లాగా వాడి యొక్క డ్రోన్స్ని మన పొలిమేర్ల దాకా, మన బార్డర్స్ దాకా ఎందుకు పంపించాడని మీకు అనిపిస్తుంది? ఏ ధైర్యంతో ఈ పని చేశాడు మీరు ఊహించగలరా? సో త్వరలోనే వార్తలు వస్తాయి. అంతకుముందు మీ అనాలిసిస్ ఎలా ఉందో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.